హాయ్ ఫ్రెండ్స్, ఐ ఫర్ అన్ ఐ 2. ఐ ఫర్ అన్ ఐ అంటే కన్నుకు కన్ను అని అర్థం. ఈ కొరియన్ సినిమా తెలుగు వెర్షన్ ఈ మధ్య చూశాను. ఇది ఎప్పటిదో సినిమా, కానీ ఈ మధ్య నేను చూశాను. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. గుడ్డివాడైన చెంగ్ జియాజీ కళ్ళు లేని సైనికుడు, ఒంటరిగా బతుకుతూ ఉంటాడు. యుద్ధ విద్యలో ఆరితేరినవాడు, చూపు లేకపోయినా శత్రువును మట్టి కరిపించేసే యోధుడు. అలాంటి యోధుడికి జాంగ్ జియాయు అనే ఒక చిన్నపిల్లాడు పరిచయం అవుతాడు. తన తోబుట్టుని చంపినందుకు ఒక వ్యక్తిని చంపాలని జాంగ్ జియోయు చెంగ్ జియాజీని అడుగుతాడు. మొదట్లో ఒప్పుకోకపోయినా ఆ పిల్లాన్ని మెల్లిమెల్లిగా ఇష్టపడుతూ అతని కోసం ఆ పనికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఇచ్చిన మాట కోసం జంగ్ జియాజీ ఏం చేశాడు అన్నదే సినిమా. నా చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్నగారు అర్ధరాత్రి నిద్ర లేపి మరీ మోహన్ లాల్ నటించిన యోధా సినిమాని ప్రత్యేకంగా చూపించారు. ఆ సినిమా నాకు ఎంతో నచ్చింది. నేపాల్లో ఉన్న కుర్రాన్ని కాపాడడం కోసం హీరో ఇండియా నుంచి వెళ్తాడు. పిల్లాడిని కాపాడడం కోసం వెళ్ళడు, జాబ్ కోసం వెళ్తాడు. అయితే అనుకోకుండా జాబ్ పక్కన పెట్టి ఈ పిల్లాడిని కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఆ సినిమాలో లాస్ట్ 20 నిమిషాల్లో హీరో కళ్ళు పోతాయి. తిరిగి ఆ పిల్లోడు కాపాడిన తర్వాత కళ్ళని తిరిగిస్తాడు. ఆ సినిమా గుర్తొచ్చింది సినిమా చూశాక. అయితే ఇప్పుడు నేను చెప్పినట్లు క్లైమాక్స్ ఉండదు. ఈ సినిమాలో డిఫరెంట్గా ఉంటుంది. సినిమా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. చెంగ్ జియాజీ పాత్రలో మియావాక్సీ కళ్ళు లేని వ్యక్తిగా కళ్ళు మూసుకునే సినిమా అంతా నటించాడు. అతని యాక్టింగ్ అదిరిపోతుంది. జాంగ్ జియోయు పాత్రలో ఎన్యో యాంగ్ అనే చిన్నపిల్లాడు చాలా బాగా చేశాడు. ఈ రెండు పాత్రల చుట్టే కథ అంతా తిరుగుతూ ఉంటుంది. మొదట్లో ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి వాళ్ళిద్దరి మధ్య ఒక సీన్ ఉంటుంది. హీరోకి తెలియకుండా ఈ చిన్నపిల్లాడు విలన్ దగ్గరికి వచ్చి విలన్ని చంపడానికి ప్రయత్నించి దెబ్బలు తింటాడు. పడి ఉన్న ఆ కుర్రాడి దగ్గరికి హీరో వచ్చి నీకు గాయాలు తగిలాయా అని అడిగితే ఆ కుర్రాడు ఆ ప్రేమకు తట్టుకోలేక అతన్ని కౌగిలించుకుంటాడు. ఆ సన్నివేశంలో చూసే ఎవరికైనా కళ్ళ నీళ్ళు తిరుగుతాయి. నాకు కూడా కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. అద్భుతంగా తీశారు ఈ సినిమాని. ఈ రెండు పాత్రల మధ్య ప్రేమ త్యాగాన్ని అద్భుతంగా చూపించారు. యాక్షన్ సన్నివేశాల రూపకల్పన అయితే వావ్ అనిపిస్తాయి. కత్తి యుద్ధం సూపర్గా తీశారు. క్లైమాక్స్లో వచ్చే 7 నిమిషాల యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ని హృదయ విదారకంగా ముగిస్తారు. సినిమాలో చాలా క్యారెక్టర్లు వచ్చి పోతూ ఉంటాయి. కాకపోతే మనకి విలన్ గాడు, హీరో, చిన్నపిల్లాడు తప్ప ఎవరు గుర్తుండరు. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లోని, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లోని ఉంది. అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్బింగ్లో ఉంది. ఖచ్చితంగా ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి. మనసుకు హత్తుకుంటుంది. ఈ సినిమా 2024లో రిలీజ్ అయింది. మీరు ఫస్ట్ పార్ట్ చూడకపోయినా ఈ సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు. ఎంటైర్లీ డిఫరెంట్ సినిమా. థీమ్ ఒకటే రిపీట్ అయింది అంతే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా కొట్టు, పర్లేదు కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?